హాయ్ గాయస్, నమస్తే. టాలీవుడ్ ట్రెండ్స్కు స్వాగతం. టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా? అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న కొత్త సినిమా. ఈ సినిమా గురించి రోజుకో రూమర్ వస్తుంది. బడ్జెట్ భారీగా ఉందని, కథ సైఫై రేంజ్లో ఉంటుందని, అట్లీ ఈసారి మాస్ యాక్షన్తో కాకుండా హైటెక్ స్టాండర్డ్స్తో వస్తున్నాడని అంటున్నారు. అసలు ఈ సినిమా కథ ఏంటి, అట్లీ ఈ జానర్ని రాగలడా అన్నీ ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ముందు ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. దాదాపుగా 800 కోట్ల రూపాయలు అంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. 800 కోట్లు అని టాక్ నడుస్తుంది. ఇది నిజం. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే రెండో అతిపెద్ద సినిమాగా వస్తుందంట. రాజమౌళి మహేష్ తో చేసే మూవీ తర్వాత భారీ బడ్జెట్ సినిమా ఇదేనట. ఇందులో 200 కోట్ల రూపాయలు ప్రొడక్షన్ కి, 250 కోట్ల రూపాయలు గ్రాఫిక్స్ కి ఖర్చు చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కు 175 కోట్లు, అట్లీకి 100 కోట్ల రెమ్యునరేషన్ అని అంటున్నారు. సన్ పిక్చర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ను బ్యాక్ చేస్తోంది. ఇంకో రూమర్ ఏంటంటే అట్లీ ఈ కథను మొదట సల్మాన్ ఖాన్ తో తీయడానికి ప్లాన్ చేశాడట. కానీ బడ్జెట్ వర్కౌట్ కాకపోవడంతో ఈ కథ అల్లు అర్జున్ దగ్గరకు వచ్చిందని బజ్. ఇంత బడ్జెట్ అంటే ఇది మామూలు సినిమా కాదని అర్థమవుతోంది కదా. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి చూద్దాం. ఇది పూర్తి సైఫై జానర్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు, అల్లు అర్జున్ డబుల్ రోల్లో కనిపిస్తాడని అంటున్నారు. పార్లర్ యూనివర్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, స్పేస్ ట్రావెల్, అన్సీన్ క్రియేచర్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో ఇలా హాలీవుడ్ స్టైల్లో భారీగా ఉంటుందని టాక్. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు. గ్రాఫిక్స్ కోసం లోలా విఎఫ్ఎక్స్, ఫ్రాక్చర్ ఎఫెక్ట్స్ లాంటి హాలీవుడ్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇవి అవతార్, బ్లాక్ పాంథర్లకు పనిచేస్తున్నవి. ఈ సినిమా విజువల్స్ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మార్చేస్తాయని అంటున్నారు. ఇది ఆకట్టుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కానీ కథ స్ట్రాంగ్ గా లేకపోతే ఈ గ్రాఫిక్స్ అంతా వేస్ట్ అవుతోంది కదా. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. శంకర్ రోబోతో మంచి హిట్ కొట్టాడు, కానీ రోబో 2.0 అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ విషయంలో అట్లీ తగిన శ్రద్ధ తీసుకుంటాడా అనేది చూడాలి. ఇక దర్శకుడు అట్లీ గురించి మాట్లాడుకుందాం. అట్లీ అంటే మాస్ యాక్షన్ డైరెక్టర్. మెర్సిల్, జవాన్, బిగిల్ ఇవన్నీ హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా అండ్ మాస్ ఎలిమెంట్స్ ఇండియన్ సినిమాలు. షారుఖ్తో జవాన్ 1000 కోట్లు కొట్టింది. కానీ ఈసారి అట్లీ సైఫై హైటెక్ జానర్తో వస్తున్నాడు. ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. మామూలుగా అట్లీ గత సినిమాలు అన్ని మాస్ మసాలా జానర్ లో ఉంటాయి. అతని స్టైల్ అంటే హీరోని భారీగా చూపించడం, బిగ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు గ్రాఫిక్స్, స్పేస్ కాన్సెప్ట్లతో డీల్ చేయాలి. ఇంతకు ముందు అట్లీ ఇలాంటివి టచ్ చేయలేదు. జవాన్ లో కొంచెం టెక్నాలజీ ఉన్నా అది పూర్తిగా సైంటిఫిక్ ఫిక్షన్ కాదు. ఇప్పుడు ఈ కొత్త జానర్ లో అట్లీ సక్సెస్ అవుతాడా? శంకర్ రోబో 2.0తో టెక్నాలజీతో ఎక్కువగా ఫోకస్ చేసి కథను వదిలేశాడు. అట్లీ అలా చేయకపోతే బెటర్. అట్లీ జానర్ సరిగా తీయగలడా అనే ప్రశ్న వస్తుంది. అయితే అట్లీకి కమర్షియల్ సినిమాలు తీయడంలో మాస్టరీ ఉంది, అది నిజం. కానీ సైఫై అంటే కథలో లాజిక్, విజువల్ డెప్త్ కావాలి. రాజమౌళి లాంటి వాళ్ళు బాహుబలి, ఆర్ఆర్ఆర్లో గ్రాఫిక్స్ స్టోరీతో బ్యాలెన్స్ చేశారు. కానీ అట్లీ దగ్గర అది కనిపించదు. అతను ఎక్కువగా హీరో ఇమేజ్, యాక్షన్ పై ఫోకస్ చేస్తాడు. అట్లీ సినిమాలను చూస్తే మనకు ఎక్కువగా కనిపించేది హీరో ఇమేజ్, స్టైల్, మాస్ మసాలా అన్నీ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఈ కొత్త సినిమా పూర్తిగా సైంటిఫిక్ టెంపర్లో వస్తుంది. దీంతో ప్రేక్షకులు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కు ఓ రకమైన ఫీలింగ్ ఉంది. అట్లీ ఏ మేరకు ఇటు అర్జున్ను అటు గ్రాఫిక్స్ను మేనేజ్ చేయగలడా అని. అంతేకాదు, ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్లో బిగ్ స్క్రీన్ పై ఎలా చూపిస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక గ్రాఫిక్స్ టీమ్స్ బలంగా ఉంది కాబట్టి విజువల్స్ ఖచ్చితంగా బాగుంటాయి. కానీ కథ బలహీనంగా ఉంటే అనే ప్రశ్నలు వేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమా శంకర్ 2.0 లాంటి ఫ్లాప్ లాగే రిపీట్ అవుతుందా, లేక ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? సో గైస్, ఏ 22 సినిమా 800 కోట్లతో వస్తుంది. ఈ సైఫై కథతో గ్లోబల్ ఆడియన్స్ని ఆకట్టుకోవాలని చూస్తుంది. అల్లు అర్జున్ స్టార్డమ్, అట్లీ విజన్ ఇవన్నీ కలిసి బ్లాక్ బస్టర్ అవుతుందా, లేక రోబో 2.0 లాంటి డిజాస్టర్ అవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.